హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన మొదటి అంశం చర్చించే ముందు నేను చేసే వీడియోలో అన్నీ ఉపయోగించే క్లిప్స్ అన్నీ కూడా మనకు కమ్యూనిటీలో పోస్ట్ చేయడం జరుగుతుంది. కమ్యూనిటీలో ఈ వీడియో క్లిప్స్ని చూడటం వల్ల చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మొదటి అంశం చూసినట్టయితే ఫోర్బ్స్ నివేదిక అనేది ఇక్కడ వార్తల్లో నిలిచింది. ఇక్కడ సోషల్ మీడియా మార్కెట్ మేనియా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నట్టు, భారత్లోనే 42 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నట్టు, రోజుకు ఒకరు 2.5 గంటల పాటు కాలక్షేపం చేస్తున్నారు. మొదటి 2 స్థానాల్లో ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్. ప్రకటనల మార్కెట్ విలువ 10,000 కోట్లుగా ఉంది. విస్తృతమవుతున్న ప్రకటనల మార్కెట్ 2024 మార్చి నాటికి సోషల్ మీడియా వ్యాపార ప్రకటనల మార్కెట్ విలువ 10,000 కోట్లుగా ఉంది. 2027 నాటికి ఈ సోషల్ మీడియాలో వ్యాపార ప్రకటనల మార్కెట్ అంచనా 14,000 కోట్లకు చేరే అవకాశం ఉంది. ఏదో ఒక బ్రాండ్ అంబాసిడర్ను అనుసరిస్తున్న సోషల్ మీడియా ఖాతాదారులు 90%, ప్రకటనలు చూసిన వెంటనే కొనుగోలు చేస్తున్న వారు 11%, ప్రకటనలు చూసి అవే ఉత్పత్తులు బయట స్టోర్స్లో కొనుగోలు చేస్తున్న వారి శాతం 21%. దేశంలోని సోషల్ మీడియాలో వ్యాపార ప్రకటనలపైన ఆధారపడుతున్న పెద్ద మధ్యతరహా వ్యాపార సంస్థలు 77%, సోషల్ మీడియాలో చూసిన వాటిలో కనీసం ఏదో ఒక ఉత్పత్తిని కొనుగోలు చేస్తున్న ఖాతాదారులు 76%, ప్రకటన చూశాక ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్న వారు 44% మంది. ఇక ఫోర్బ్స్ నివేదికలోని అంశాలు చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 500 కోట్ల మంది సోషల్ మీడియా ఖాతాదారులు ఉన్నారు. 2027 నాటికి వాటి సంఖ్య 585 కోట్లకు చేరుతుందని అంచనా. సోషల్ మీడియా ఖాతాదారులు అత్యధికంగా భారత్లో 42 కోట్ల మంది ఉన్నారు. దేశ జనాభాలో ఇది 40% సోషల్ మీడియా ఖాతాదారులు కావటం గమనార్హం. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న వారిలో 67% మంది సగటు కనీసం ఒక సోషల్ మీడియా మాధ్యమాన్ని వాడుతున్నారు. భారత్లో రోజుకు సగటున 150 నిమిషాల పాటు అంటే 2.5 గంటల పాటు సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్న వారు ఉన్నారు. ఈ ప్రకారం 73 ఏళ్ళు జీవించే పౌరుడు తన జీవితకాలం 5.7 పాటుతూ సోషల్ మీడియాలో కాలక్షేపం చేసినట్టు అవుతుందని ఫోర్బ్స్ అంచనా వేసింది. దేశంలోని ఖాతాదారులు 78% మంది తమ మొబైల్ ఫోన్ ద్వారానే సోషల్ మీడియాను వీక్షిస్తున్నారు. భారత్లో సోషల్ మీడియా వేదికల్లో మొదటి స్థానంలో ఫేస్బుక్ ఉంది. రెండవ స్థానంలో ఇన్స్టాగ్రామ్. 18 ఏళ్ళు దాటిన సోషల్ మీడియా ఖాతాదారుల్లో 74% మంది ఫేస్బుక్ వాడుతున్నారు. 71% మంది ఇన్స్టాగ్రామ్ మాధ్యమాన్ని అనుసరిస్తున్నారు. కాగా 49% మంది ఎక్స్ను ఫాలో అవుతున్నారు. ఫేస్బుక్ మరికొన్నేళ్ల పాటు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని అంచనా వేశారు. తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. రాజవంశీకుడైన ఆయన రామజన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో బీజేపీలో చేరారు. 2018 నుంచి 23 వరకు త్రిపుర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. జిష్ణుదేవ్ వర్మ సతీమణి సుధా దేవ్ వర్మను తెలంగాణ గవర్నర్గా నియమిస్తున్నట్టు రాష్ట్రపతి భవన్ శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఓంప్రకాష్ మాథుర్ సిక్కిం గవర్నర్గా, హరిబాబు కిషన్ రావు బాగ్డే రాజస్థాన్ గవర్నరు, సిహెచ్ విజయశంకర్ మేఘాలయ గవర్నర్గా నియమితులయ్యారు. సంతోష్ కుమార్ గంగ్వార్ జార్ఖండ్కు, రామెన్ డేకా ఛత్తీస్గఢ్కు గవర్నర్గా నియమితులయ్యారు. జార్ఖండ్ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ను మహారాష్ట్రకు మార్చారు. అలాగే అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియాను పంజాబ్కు మార్చి చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గా కూడా బాధ్యతలు అప్పగించారు. లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అస్సాం గవర్నర్గా నియమించి మణిపూర్ గవర్నర్గా అదనపు బాధ్యతలను ఇచ్చారు. కె కైలాసనాథ్ను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించారు. ఢిల్లీలో నీతి ఆయోగ్ 9వ భేటీకి సంబంధించిన సమావేశం అనేది నిన్నటి రోజున జరిగింది. దీనిలో వికసిత్ భారత్ సాకారంలో రాష్ట్రాలదే కీలక పాత్ర అంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. 2047 సంవత్సరానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో వికసిత భారత్ అనేది కలను సాకారం చేసుకోవడము రాష్ట్రాలది ప్రధాన పాత్ర అని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని, పేదరిక నిర్మూలనే మన లక్ష్యం కావాలని, గ్రామం మొదలుకొని రాష్ట్ర స్థాయి దాకా
ఆ దిశగా కార్యాచరణ ఉండాలని, ఇందుకు ప్రతి జిల్లా, రాష్ట్రం 2047కు విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకోవాలని, జిల్లా, బ్లాక్, గ్రామ స్థాయి దాకా వికసిత్ భారత్ ఆకాంక్ష చేరాలి అని సూచించారు. నీతి ఆయోగ్ పాలక మండలి 9వ భేటీ శనివారం జరిగింది. కేంద్ర మంత్రులతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీకి సారథ్యం వహించిన ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, దేశాభివృద్ధి లక్ష్యంగా పాలనలో కేంద్ర రాష్ట్రాలు కలిసి సాగాలని అభిలషించారు. డెమోక్రాటిక్ అభ్యర్థిగా కమలా హ్యారిస్ను పోటీలో పేరు నమోదు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రాటిక్ తరపున పోటీ చేయనుంది. అభ్యర్థిత్వాన్ని నిర్ధారించే పత్రాలపైన సంతకాలు చేశారు. వచ్చే నెల 1న కమలా హ్యారిస్ తమ నామినీగా ఎన్నుకోనున్న డెమోక్రాటిక్ ప్రతినిధులు ట్రంప్కు సమవుజ్జిగా పాల్గొననున్నారు. నాసా ప్రయోగానికి గగనయాన్ వ్యోమగామి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు పంపించనున్న నాసా, భారత్, అమెరికా ఉమ్మడిగా అంతరిక్ష ప్రయోగాలు చేపట్టే దిశగా ముందడుగు పడింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన నాసా ప్రయోగంలో పాలు పంచుకునేందుకు గగనయాన్ మిషన్ వ్యోమగామి ఒకరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లనున్నారు. భారత ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగనయాన్ ప్రయోగం కోసం 4 వ్యోమగాములు శిక్షణ పొందుతున్నారు. వీరిలో ఒకరిని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు పంపించనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గతేడాది అమెరికాలో పర్యటించారు. ఉమ్మడి అంతరిక్ష ప్రయోగాలపైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో చర్చించారు. ఈ ఉమ్మడి స్పేస్ మిషన్లో భాగంగా 2024లో భారత వ్యోమగామిని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు పంపిస్తామని బైడెన్ ఈ సందర్భంగా ప్రకటించారు. మరోవైపు గగనయాన్ మిషన్ కోసం భారత వైమానిక దళం నుంచి ఎంపిక చేసిన 4 వ్యోమగాములు ప్రస్తుతము బెంగళూరులోని ఇస్రో ఆస్ట్రోనాట్స్ ట్రైనింగ్ కోసం కేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు. వీరికి భారత్, ఉక్రెయిన్ల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్లో శాంతి కోసం ప్రపంచ దేశాలు కృషి చేస్తున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే 23, 24 తేదీల్లో ఉక్రెయిన్ దేశాల్లో పర్యటించే అవకాశాలున్నాయి. దౌత్య వర్గాలు శనివారం వెల్లడించాయి. ప్రతి ఏటా ఆగస్టు 24న ఉక్రెయిన్లో జాతీయ దినోత్సవం నిర్వహిస్తారు. అదే రోజు మోడీ ఉక్రెయిన్లో పర్యటించి అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఉక్రెయిన్ పర్యటన తర్వాత మోదీ పోలాండ్కు వెళ్తారు. ఇదే జరిగితే 4 దశాబ్దాల తర్వాత పోలాండ్లో పర్యటించిన మొదటి భారత ప్రధానిగా మోడీ రికార్డు సృష్టిస్తారు. అయితే మోడీ ఉక్రెయిన్ పర్యటనలపైన భారత ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వివిధ జలపాతాలన్నీ పొంగిపొర్లాయి. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ జలపాతము ఏ జిల్లాలో ఉన్నదని అడిగినప్పుడు ఇక్కడ మనకు ఈ బొగతా జలపాతం అనేది ఇక్కడ వార్తల్లో నిలిచింది. దీంట్లో చూస్తే ఈ బొగతా జలపాతం ములుగు జిల్లా వాజేడు మండలం పరిధిలో చీకుపల్లి సమీపంలో ఈ బొగతా జలపాతం అనేది ఉంది. మనకిక్కడ కృష్ణా నది, ఈ కృష్ణా నది పైన కట్టిన డ్యామ్సు, వాటిలో ఉన్న గరిష్ట నీటి మొత్తం ఎంత, గరిష్ట టీఎంసీలు ఎన్ని ఉన్నాయి, ప్రస్తుతం నీటి నిల్వ ఎంత ఉంది, తర్వాత ఇన్ఫ్లో అవుట్ఫ్లోకు సంబంధించిన సమాచారం అనేది దినపత్రికలు ఇచ్చారు. అయితే ఈ కృష్ణా నది పైన నిర్మించిన డ్యాముల వరుస క్రమం అనేది మనకు సెట్ చేయమని అడిగితే ఈ సమాచారం మనకు ఉపయోగపడుతుంది. మొదటగా కృష్ణానది పైన కట్టిన డ్యాముల్లో మొదటిది ఆల్మట్టి డ్యాము, తర్వాత వరుస క్రమంలో ఉన్నది నారాయణపూర్ డ్యాము, తర్వాత ఉజ్జయిని డ్యామ్, తర్వాత ఉన్నది జూరాల డ్యామ్, తర్వాత తుంగభద్ర డ్యామ్, తర్వాత శ్రీశైలం డ్యామ్, శ్రీశైలం డ్యామ్ తర్వాత ఉన్నది నాగార్జున సాగర్ డ్యామ్, తర్వాత పులిచింతల డ్యామ్. ఇది వరుస క్రమం. ఆల్మట్టి డ్యామ్, నారాయణపూర్ డ్యామ్, ఉజ్జయిని డ్యామ్, జూరాల డ్యామ్, తుంగభద్ర డ్యామ్, శ్రీశైలం డ్యామ్, నాగార్జున సాగర్ ప్రాజెక్టు డ్యామ్, పులిచింతల డ్యామ్ అనేవి వీటి వరుస క్రమంలో ఉన్నాయి. ఇక స్పోర్ట్స్కి సంబంధించి స్పోర్ట్స్లో తొలి స్వర్ణము చైనాదే కానుంది. 10 మీటర్ల ఎయిర్
మిక్స్డ్ టీంలో పసిడి పథకం అనేది సొంతం చేసుకున్నారు. ఈ ఈవెంట్లో 17 ఏళ్ల హవాంగ్ యుటింగ్, 19 ఏళ్ల షెంగ్ లివో ద్వయం విజేతగా నిలిచారు. ప్యారిస్లో చైనాకు తొలి పసిడి పథకాన్ని అందించిన వీరు ఫైనల్లో హవాంగ్ యుటింగ్ పెంగ్ లిహావో జోడీ 16-12 తేడాతో కెయుమ్ జిహైన్ పార్క్ హుజున్ దక్షిణ కొరియా జంటను ఓడించి వీరు ఈ స్వర్ణాన్ని చేజిక్కించుకున్నారు. దిగ్గజాల సమక్షంలో ఒలింపిక్ జ్యోతిని వెలిగించారు. అద్భుతంగా సాగిన ప్యారిస్ విశ్వ క్రీడల వేడుకలు. రోదసిలో ఒలింపిక్ జ్యోతిని వెలిగించారు నాసా. దీనికి సంబంధించి ఒక వీడియోను విడుదల చేసింది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న సునీత విలియమ్స్ మరో 5 ఆస్ట్రోనాట్లు కలిసి ఒలింపిక్ క్రీడలను అనుకరించి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఇవి జూలై 28, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసే వీడియోలలో ఉన్న క్లిప్స్ అన్నీ కూడా మీకు చదువుకోవటానికి వీలుగా ఉండాలంటే వీటిని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. అక్కడ మీరు ఆ క్లిప్పింగ్స్ చదువుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.